చీర కొంగుతో ప్రాణం బలి. నిన్న ఏడ అంటే ముత్తిరెడ్డిగూడెం గ్రామ సమీప ప్రాంతంలో మోత్కూరు ఈ రాయగిరి ప్రధాన రహదారిపై ఒక ఇద్దరు వెళ్తూ ఉంటే ఆమె ఏమైపోయిందంటే చీర కొంగు ఏదైతే ఉంటుందో అది టైర్లో చిక్కుకొని అక్కడికక్కడే ప్రాణం పోయింది. సో ఇట్లా ఏంటంటే చాలామంది ఏంటంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళు డ్రెస్ వేసుకుంటే వాళ్ళ చున్నీ ఎక్కడుంది, బైక్ ఎక్కినప్పుడు వాళ్ళ చీర కొంగు ఎటు సైడ్ ఉంది. సో కొంతమంది బ్యాగులు సైడ్కి వేసుకొని ఉంటారు, అవి టైర్లో తాగుతూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ చాలా ప్రమాదం. అమ్మాయిలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీరు బండి ఎక్కుతున్నప్పుడు మీ ఆ చున్నీ కానీ మీ చీర కొంగు కానీ ఎటు సైడ్ ఉంది, ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. సో ఎందుకంటే అది నార్మల్ విషయం ఏం కాదు. మీ మీ ప్రాణాలు కూడా ఈడ ప్రాణం పోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇట్లా జరగడం అనేది. చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి చాలామంది మహిళలు ఏం చేస్తారంటే నిర్లక్ష్యం పాటిస్తారు. ఈ బండెక్కిన తర్వాత అసలు మనం ఏం కట్టుకున్నాం, చీరనా డ్రెస్సా, దాని చున్నీ ఏడుంది, దాని కొంగు ఏడుంది అనేది కనీసం మీరు చూసుకోకపోతే ఎట్లా చెప్పండి. ముందు జాగ్రత్త పడకపోతే, మీరు ముందు అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనం కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎన్ని చెప్పినా కూడా మన ప్రాణాలు అనేవి తిరిగి రావు మళ్ళీ. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు ఏ దుస్తులు ధరించాలి అనేది మీరు ఒకసారి చూసుకొని బండి ఎక్కినప్పుడు ఒక నిమిషం జాగ్రత్త తీసుకొని ఆ కొంగుని కొంచెం తీసి మీరు చేయిలో పట్టుకోవడమా లేకుంటే ముందు పెట్టుకోవడమా ఇట్లాంటి చేస్తే ఏంటంటే టైర్లు అవి చిక్కుకోకుండా ఉంటాయి. సో మీ ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితికి మాత్రం మీరు తెచ్చుకోకండి. వీళ్ళది ఈ ప్రమాదంలో 50 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఇంకా ఎక్కడ వలిగొండ మండలంలో వెల్వర్తి గ్రామానికి చెందిన మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తన చీర కొంగు వెనుక చక్రంలో పడి అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు బలంగా గాయాలైనాయి. అక్కడ బండి ఇప్పుడు చీర కొంగు దానికి టైర్కి చుట్టుకొంగనే ఏమైపోతుందంటే బండి అక్కడికక్కడ ఆగుతుంది, వాళ్ళు కింద పడిపోతారు. సో ఆమెకి పాపం తలకు బలంగా దెబ్బలు తాకినాయి. ఇక స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో అట్లా ఆమెకు అక్కడ పడిపోగానే తలకు గట్టిగా దెబ్బలు తగిలినాయి అంట. సో తర్వాత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఇక్కడ హాస్పిటల్ చికిత్స పొందుతూ. సో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి మీరు.